ఎర్రగడ్డ పేస్ట్, అందులో ఉప్పు, పసుపు అండ్ కొన్ని మిరియాలు, ఓకే, మిరప్పొడి. ఆడిచ్చిన మిరప్పొడి అయితే బాగుంటుంది టేస్ట్. మేము బాగానే కారం తింటాం, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇది దేశీకాయలో కారం ఎక్కువ ఉండదు. అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా అల్లం, తెల్లగడ్డ, కరివేపాకు. అల్లం, తెల్లగడ్డ, కరివేపాకు. మామూలుగా అల్లం పేస్ట్ వేసి పెట్టుకుంటాను, ఈరోజు లేదు అందుకని డైరెక్ట్గా వేసేస్తాను. ఓకే, ఎర్రగడ్డ, టమాటా, ఉప్పు, పసుపు, కారం, మిరియాలు, అల్లం, తెల్లగడ్డ, 2 రెమ్మల కరివేపాకు. ఇది వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక దబర్లో తెలిచి ఒక 9 వేసాను. అండ్ మనం కడిగి పెట్టుకున్న చేపలు ఇందులో వేసుకొని బాగా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి. చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా తర్వాత తీసి నూనెలో వేయించుకోవాలి. ఇది ముందే ఉప్పు చూసుకున్నామంటే మనం మసాలాని కరెక్ట్గా ఉందా లేదా అని అప్పుడే కలుపుకోవచ్చు. నేను చూశాను, సరిపోయింది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాగా పట్టించుకోవాలి. ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రై కోసం ఇది. ఇప్పుడు ఫ్రై చేద్దాం. బాగా కాగిన తర్వాత ఫ్రై కూడా రెడీ.